ఇక్కడికే ఈ ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం దానిలో ఎవరైతే మనకి రాష్ట్రపతి వెరిఫికేషన్ తర్వాత మనం ఆన్లైన్ ఎవరైనా లబ్ధిదారు అవసరమైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఇప్పుడు పెన్షన్ వస్తుందా? పెన్షన్ పడుతుంది దేని ముద్ర? పెన్షన్ పడి దేని పడకపోవడం ఈ మొత్తం అంటే మిగతా కూడా మన సంజీవిని అట్లాగే ఎన్టీఆర్ జలశ్రీ కొంటలను మన పొలాల్లో పంట పొలాల్లో తవ్వకానికి ఉద్దేశించి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యంగా మన పంచాయతీలన్నీ కూడా స్వచ్ఛ పంచాయతీలుగా ఉంచుకోవటం, కార్డులు తీసుకోవటం, మొక్కలు పెంచటం, నీరు చెట్టు కార్యక్రమాలను చేయటం, పంట భూములకు నీరు అందించే పథకాలన్నిటినీ చేసుకోవటం ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం. ఈరోజు తెల్ల కార్డులు కావాలి మాకు అవసరం అని చెప్పిన వారందరికీ 133 కార్డులు పెడితే 133 కార్డులు కూడా రావడం జరిగింది. అందులో 63 కార్డులు ఇప్పుడు ప్రింట్ అయ్యి వచ్చాయి. ఉన్నవి కూడా ఒక 4-5 రోజుల్లో రావడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ కొత్త కార్డులన్నిటికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ రైతు బియ్యం గురించి కార్డు తీసుకోవడం లేదు, వాడికి ఏదో సరుకుల గురించి కార్డు చల్ల గంగన్న గుదియా రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరైతే అక్రమంగా దోచుకుంటున్నారో వాళ్ళని అరికట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ పాస్ విధానం మనం రేషన్ డిపోల్లో పెట్టాం. చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. 80-90% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఆ 5-10% కావాలని చెప్పి కొంతమంది డీలర్లు తప్పుదావ పట్టిస్తున్నారు. ఈరోజు ఈ పాస్ విధానం ద్వారా సుమారుగా 700-800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. నిన్నటి వరకు 4 కేజీల బియ్యం ఉంటే దాన్ని 5 కేజీలు చేశాం. ఒక కార్డులో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. కొత్తగా 12,30,000 మందికి కుటుంబాలకు మళ్ళీ రేషన్ ఇస్తున్నాం. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకొని ఎవరైతే నిజమైనటువంటి అర్హత ఉందో వారందరికీ అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కార్యక్రమాలు చేస్తుంది. టెక్నాలజీ ఉపయోగించడంలో మా పొరపాటు ఉంటే మేము సరి చేసుకుంటాం. ఈరోజు గ్రామ సభల్లో మొదటి విషయం ఈ పాస్ పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి పిలుస్తున్నాం. ఒకరు క్లియర్ అయితే అవుతుంది. ఒకవేళ కొన్ని దగ్గర ఆధార్ సీడింగ్ లేదన్నారు, ఏలో వీళ్ళందరూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆధార్ సీడింగ్కి ఎక్కడికే పంపించి అటువంటి వారన్నిటిని రెక్టిఫై చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం.